బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. మహాగణపతి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. దీంతో ఖైరతాబాద్ లక్డికపుల్ ట్యాంక్ బండ్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. దీంతో ఖైరతాబాద్ రూట్లో ట్యాంక్ బండ్ ఆ ప్రదేశాల్లో అంతా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. సో భక్తులు పెద్ద ఎత్తున గణేశుని చూడడానికి రావడంతో అక్కడంతా బారులు తీరారు భక్తులు. దీనికి సంబంధించి ట్రాఫిక్ ఏర్పడింది. సో ఎక్కడికక్కడ లైన్స్ క్లియర్ చేసేందుకు పోలీసులందరూ కూడా అందుబాటులో ఉండి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. అయినప్పటికీ వినాయక చవితి సందర్భంగా భక్తులందరూ ఖైరతాబాద్ గణేశుని దర్శించేందుకు తరలి రావడంతో మొత్తంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి. ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చినట్లు తెలుస్తోంది. దర్శనం ఎంత సమయం పడుతోంది? ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అక్కడ? అటు ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడానికి భక్తులు ఉదయం నుంచి అయితే మాత్రం అధిక సంఖ్యలో దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు శనివారం కావడంతో అటు భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 కిలోమీటర్ల మేరకు అయితే మాత్రం భక్తులు ఆ దైవ దర్శనానికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఈ ప్రతి ఇయర్ కూడా ఇక్కడ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి గణనాథుని వివిధ ప్రత్యేకతలు అనేది సంతరించుకుంటూనే ఉంటాడు గణనాథుడు. ఒక్క అడుగుతో మొదలైనటువంటి గణనాథుని ప్రస్తావం ఈ 70 సంవత్సరాలు కావడంతో అటు 70 అడుగుల గణనాథుని అయితే మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గణనాథునికి సంబంధించి ఈ 7 సర్పాలతో అటు గణనాథుని ఏర్పాటు చేశారు. దాదాపు రెండు నెలల పాటు అటు శ్రామికులు శ్రమించి గణనాథుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి సప్తముఖ శక్తి గణపతి రూపం ఖైరతాబాద్ గణేశుని దర్శనమిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అటు గణనాథుడికి సంబంధించి వివిధ ప్రత్యేకతలను ఏర్పాటు చేశారు. ఆ గణనాథుడికి సంబంధించి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు ఒకవైపు, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవుల తలలు ఏర్పాటు చేశారు. మరోవైపు లోక కళ్యాణార్థం ఖైరతాబాద్ గణేశునికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపున శివ పార్వతుల కళ్యాణం ఏర్పాటు చేశారు. స్పెషల్ అట్రాక్షన్ గా అయోధ్య బాలరాముణ్ణి అటు గణేష్ దగ్గర ఏర్పాటు చేయడం వల్ల ఏదైతే అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకోలేదు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బాలరాముని దర్శనం చేసుకుంటున్నారు. మరోవైపు భక్తుల తాకిడి ఎక్కువైంది. ఎందుకంటే అటు లక్డికపుల్ కావచ్చు, అదేవిధంగా ట్యాంక్ బండ్ వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి భక్తుల తాకిడి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు లేని ఎందుకంటే ఖైరతాబాద్ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గల్లీలో గణపతిని ఏర్పాటు చేసినప్పటికీ ఇటు ఖైరతాబాద్కి సంబంధించినటువంటి మహాగణనాథుని ప్రత్యేకతే వేరు. ఇక్కడికి లక్షలాది మంది దర్శనానికి వస్తూ ఉంటారు అని చెప్పినటువంటి సందర్భం కూడా చూసాము. అయితే ఈ గణనాథునికి సంబంధించి అటు హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్ళే కాకుండా ఇరుగు రాష్ట్రాల నుంచి దేశ వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చే చేయడంతో పాటు వివిధ రకాల ఫెసిలిటీస్ అయితే మాత్రము కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఇటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి దర్శనాని కోసం అయితే మాత్రము పోలీసులు క్యూ లైన్లు ఏవైతే ఏర్పాటు చేశాయో వాటిల్లోకి భక్తుల్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు?
పెట్టి ఎట్లా అనిపిస్తుంది సార్ గణనాథుడు? చాలా బాగుంది. దర్శనం ఎలా అయింది? బాగుంది. చూస్తున్నాం కదా, అయితే రోప్ సహాయంతో అటైతే మాత్రము భక్తుల్ని క్యూ లైన్ లోకి పోలీసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గణనాథునికి సంబంధించినటువంటి 11 రోజుల పాటు అయితే మాత్రం భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి గణనాథుడు భక్తుల సంఖ్య, దర్శించుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుందని అటు కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు చెప్తున్నారు. రేపు ఆదివారం కావడంతో ఈ భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గణనాథునికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు వచ్చే భక్తులకి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. యువత ఎక్కువగా గణనాథుని అయితే మాత్రము మనం చూస్తున్నాం కదా, మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో గణనాథుని చిత్రీకరించుకుంటున్నారు. ఎందుకంటే గణనాథుడు సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ వినాయక చవితి ఏదైతే ఉంటుందో, ఈ ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా వాళ్ళ మొబైల్ ఫోన్ లో క్యాప్చర్ చేసుకుంటున్నారు గణనాథుని. అదేవిధంగా సెల్ఫీలు అన్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఉందనే చెప్పుకోవాలి. భక్తులు ఎంతో సంతోషిస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా గణనాథి దర్శనానికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులు ఉంటారు. ఈసారి కూడా ఆ భక్తులు అయితే మాత్రం ఎక్కడి నుంచి వచ్చారన్న? ఎట్లా అనిపిస్తుంది ఈసారి గణపతి? చాలా మంచిగా ఉంది. దర్శనం చేసుకున్నారా? ఇప్పుడే చేశాను. అంటే చాలా చోట్ల కూడా గణనాథులను ఏర్పాటు చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ప్రతి ఫ్యామిలీతో వస్తాం. ఫస్ట్ రోజు మేము నుంచి వచ్చాం. అంటే ఎలా సార్ ఇక్కడ ఏర్పాటు? చాలా గ్రాండ్ గా జరుపుతున్నారు. ప్రతి ఇయర్ కూడా ఇదే నడుస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో ఎక్కువగా అయితే మాత్రము గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చారు. అమ్మ చెప్పండి అమ్మా, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఫస్ట్ టైం అండి రావడం. అవునా, ఎలా అనిపిస్తుంది మరి? చాలా హ్యాపీగా ఉందండి. అవునా, చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది వచ్చారమ్మా? మేము 5 వచ్చాం. వీళ్ళు ఇక్కడ ఉంటారు. నేను ఈ సంవత్సరం ఆంధ్ర మాది. ఇక్కడికి వచ్చి చూద్దామని వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. రష్ కూడా లేదు, బాగా కన్వీనియంట్ గా చేశారు. అయోధ్యలో ఏర్పాటైనటువంటి బాలరాముడు ఏదైతే ఉందో ఆ బాలరాముడిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొన్ననే పోయొచ్చాం అయోధ్య రాముని, మళ్ళా చూస్తున్నామండి. చాలా సంతోషంగా ఉందండి. బాగా లైన్ అంతా బాగుంది, తోసుకోవడం ఏం లేదు, నీట్ గా బాగా మెయింటైన్, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాం. బాంబేలో ఉంటాం, బాంబే నుంచి వచ్చాము చూడడానికి. ముంబైలో ఉంటాము కానీ వచ్చాము, మేము కంపల్సరీ చూడాలి ఈసారి అని. అంటే విన్నారా, ఖైరతాబాద్ గణేష్ అంటే బడా గణేష్ చాలా చాలా ఫేమస్ మాకు తెలుసు. అందుకనే మేము వచ్చాం. ఫస్ట్ చూడంగానే ఈరోజు మార్నింగ్ చూసుకుని పూజ చేసుకుని కంపల్సరీ ఇక్కడ రావాలని వచ్చాము. చాలా హ్యాపీగా అయితే చూస్తున్నాం కదా, కుటుంబ సభ్యులంతా కూడా ఆ గణనాథుని దర్శనానికి వచ్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ దర్శనానికి వెళ్తున్నటువంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దాంతో పాటు అంటే ఈ గణనాథుని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిసర ప్రాంతాలను కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేయడానికి పోలీసులు ఉండడంతో పాటు ఈ ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే చెత్త ఉంటుందో ఆ చెత్తని కావచ్చు, శానిటేషన్ కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అటు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేయడంతో వస్తున్నటువంటి భక్తులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గణనాథునికి సంబంధించినటువంటి ఖైరతాబాద్ గణనాథుడు అనగానే ఎప్పుడెప్పుడు ఆ గణపతి ఉత్సవాల్లో పాల్గొనాలి, గణనాథుని దర్శనం చేసుకోవాలని భక్తులు 1000 కళ్ళతో వేచి చూస్తూ ఉంటారు. ఆ రోజు రానే వచ్చిందని చెప్పేసి ఎంతో సంతోషంగా భక్తులైతే అటు ఫ్రెండ్స్ తో కావచ్చు, అదే విధంగా కుటుంబ సభ్యులతో వచ్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే మాత్రము గణనాథునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఏదైతే ఉంటుందో హారతి కార్యక్రమం కూడా మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఆ హారతికి సంబంధించినటువంటి మహోత్తర కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులైతే మాత్రం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా, రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.